అబ్రహాము ద్వారా ఒక స్వాస్థ్యాన్ని దేవుడు ఏర్పాటు చేసుకోవాలని అబ్రహాముని ఎన్నుకున్నాడు దేవుడు. ఆ అబ్రహాము ద్వారా దేవుడు అబ్రహాముకు కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడి పేరే ఇస్సాకు. ఇస్సాకు కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడి పేరు యాకోబు. యాకోబుకేమో 12 మంది కుమారులను ఇచ్చాడు. ఆ 12 మంది కుమారులే ఇశ్రాయేలీలు. సుమారుగా 30 లక్షల మంది ప్రజలయ్యారు. దేవునికి స్తోత్రం. సృష్టిని సృజించిన తర్వాత దేవునికి లోబడిన, మాట వినగలిగిన, దేవుడు చెప్పినట్టు చేయగలిగిన ఒక వ్యక్తిని దేవుడు వెతుక్కుంటే ఆ మనుషులందరిలో దేవుడికి లోబడే వ్యక్తి అబ్రహాముగా కనపడ్డాడు దేవుడికి. ఆ అబ్రహాము నుంచి ఒక దేశాన్నే దేవుడు ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఒక పెద్ద ఆయనకి ఇష్టమైనటువంటి స్వాస్థ్యంగా ఉండే జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. అందులో భాగంగానే అబ్రహాము సంతానమే ఎన్ని లక్షల మంది అయ్యారు? సుమారుగా 30 లక్షల మంది ప్రజలు అయ్యారు అబ్రహాము సంతానం. వీళ్ళు ఎక్కడున్నారు? ఫస్ట్ లో ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఎన్ని వందల సంవత్సరాలు? 430 సంవత్సరాలు ఉన్నారు ఐగుప్తులో. రైట్, ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం. వీళ్ళు ఈ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి 430 సంవత్సరాలలో ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతికారు 30 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు. అలాంటి పరిస్థితిలో మహోన్నతుడైన దేవుడు వీళ్ళ బాధను చూసి ఈ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులని ఆ శ్రమ నుండి, ఆ చెర నుంచి విడిపించడానికి దేవుడు ఒక నాయకుడిని పంపించాడు. ఎవరా నాయకుడు? మోషే వచ్చాడు. మోషే ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి 30 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలని మోషే ఇక్కడ నుంచి విడిపించి, శత్రువుల చేతుల నుంచి విడిపించి ఎక్కడికి తీసుకొచ్చాడు? పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకొచ్చాడు. అనగా దీనినే మనం ఏమనుకున్నాం? ఇశ్రాయేల్ దేశమని, కానాను దేశమని, పాలు తేనెలు ప్రవహించే దేశమని చెప్పుకున్నాం. దేవునికి స్తోత్రం. మనకి బైబుల్ మీద ఒక అవగాహన రావడం కోసం మరోసారి గుర్తు చేస్తున్నా మీకు. రైట్, ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడి నుంచి నడిచి వచ్చారు? ఐగుప్తు దేశం నుండి అరణ్యంలో ఎర్ర సముద్రం దాటి, ఇదంతా ఏంటని? అరణ్యం. ఈ అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు నడిచారు వీళ్ళు? 40 సంవత్సరాలు నడిచారు. 40 సంవత్సరాలు నడిచిన తర్వాత వీళ్ళకు దేవుడు ఇశ్రాయేల్ దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎక్కడ ఉంటున్నారు? ఇశ్రాయేల్ దేశంలో ఉంటున్నారు. రైట్, ఇప్పుడు ఇంతవరకు బాగుంది. ఈ ఇశ్రాయేల్ దేశంలో ఉంటున్నటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజలు సుమారుగా 30-40 లక్షల మంది ప్రజలయ్యారు. ఇన్ని లక్షల మంది ప్రజలకి వీళ్ళ మీదకి ఎవరైనా శత్రువు దాడి చేసినా, వీళ్ళు ఎవరి మీదకైనా యుద్ధానికి వెళ్ళాలన్నా వీళ్ళకంటూ ముందుండి నడిపించగలిగిన ఒక నాయకుడు కావాలి. దేవుడికి స్తోత్రం. అందులో భాగంగా వీళ్ళకి ఈ ఇశ్రాయేల్ దేశంలో స్థిరపడ్డారు, కానీ వీళ్ళకి ఎవరు లేరు? ముందుండి నడిపించగలిగిన రాజు లేడు. రైట్, రాజులు లేని కాలంలో ఈ 30-40 లక్షల మంది ప్రజలకి న్యాయం తీర్చడానికి, శత్రు ఎవరనే వస్తే వారి మీద యుద్ధానికి వెళ్ళడానికి దేవుడు ఎన్నుకున్న వారే న్యాయాధిపతులు. ఎవరాళ్ళు? రైట్, ఈ రోజు మనం గమనించినట్లయితే ఈ ఇశ్రాయేల్ దేశంలో వీళ్ళని న్యాయం తెచ్చడానికి, వీళ్ళ గురించి విజ్ఞాపన చేయటానికి, వీళ్ళ దగ్గర దేవుడికి మొరపెట్టడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు. మొట్టమొదటి న్యాయాధిపతి ఒత్నియేలు, రెండవ న్యాయాధిపతి ఏహూదు, మూడవ న్యాయాధిపతి షమ్గరు, నాలుగవ న్యాయాధిపతి దెబోరా, ఐదవ న్యాయాధిపతి గిద్యోను, ఆరవ న్యాయాధిపతి తోరా. ఇందులో గిద్యోను తర్వాత అబీమెలెకు ఉన్నాడు, కానీ న్యాయాధిపతి లిస్టులో దేవుడు పెట్టల. తోరా. ఏడవ న్యాయాధిపతి యాయీరు, ఎనిమిదవ న్యాయాధిపతి యెఫ్తా,
రైట్. ఈ రోజు మనం చెప్పుకోబోయే న్యాయాధిపతి ఎన్నో న్యాయాధిపతి? 9వ న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతి పేరే ఇబ్సాను. రైట్. నేను ఏం చేస్తానంటే ఈరోజు ఈ 9వ న్యాయాధిపతితో పాటు 3 న్యాయాధిపతులు ఈ రోజు ముగించేసుకుందాం, త్వరగా ముగించేసుకుందాం. 10వ న్యాయాధిపతి పేరు ఏలో. 11వ న్యాయాధిపతి పేరు అబ్దోను. ఈరోజు ఈ 3 న్యాయాధిపతుల గురించి సింపుల్ గా త్వరగా ముగించేసుకుందాం. ఎందుకంటే వీళ్ళ గురించి ప్రభు కూడా ఎక్కువగా చెప్పాల. ఈ 3 న్యాయాధిపతుల గురించి ఒకసారి మీరు చదవండి. ఇప్పుడు ఇబ్సాను అనే న్యాయాధిపతి గురించి, ఎన్నో న్యాయాధిపతి ఇబ్సాను? 9వ న్యాయాధిపతి అయిన ఇబ్సాను గురించి ఒకసారి చదువుకుందాం. అతని తర్వాత బెత్లెహేము వాడైన ఇబ్సాను ఇశ్రాయేలీలకు అధిపతి ఆయన. అతనికి 30 మంది కుమారులు, 30 మంది కుమార్తెలు ఉన్నారు. అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరని వారికి ఇచ్చి, తన వంశములకు చేరని 30 మంది కన్యలను తన కుమారులకు పెళ్లి చేశాను. అతడు 7 ఏళ్లు ఇశ్రాయేలీలకు అధిపతిగా ఉండెను. ఇబ్సాను చనిపోయి బెత్లెహేములో పాతి పెట్టబడెను. రైట్. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ ఇబ్సాను ఏ ఊరు వాడట? బెత్లెహేము వాడైనటువంటి ఇబ్సాను అని రాయబడింది. వాస్తవానికి ఇతను 9వ న్యాయాధిపతిగా మనం గమనించాలి. ఇతను బెత్లెహేము వాడైనటువంటి ఇబ్సాను ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలీయులకి న్యాయాధిపతిగా ఉన్నాడు? 7 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకి న్యాయాధిపతిగా ఉన్నాడు. మీకు ఇంతకుముందు నేను చెప్పాను, దేవుడు చిన్న మేలు చేసినా మర్చిపోయేవాడు, దేవుని కొరకు చిన్న పని చేసినా మర్చిపోయేవాడు కానే కాదు. ఎందుకు అనంటే అత్తరు పోసిన స్త్రీని మర్చిపోలేదు యేసయ్య. దేవునికి స్తోత్రం. కాళ్ళ మీద అత్తరు పోసిన స్త్రీని మర్చిపోవాలి. 2 కాసులు కాలుగు పెట్టెలో వేసిన స్త్రీని కూడా మర్చిపోలేదు ఆయన. తర్వాత గిన్నెడు సన్నీళ్ళు ఇచ్చిన వ్యక్తులను కూడా ఆయన మర్చిపోనన్నాడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. రైట్. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ ఇబ్సాను అనే న్యాయాధిపతి 7 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. కానీ ఇతని గురించి దేవుడు వ్రాయించినటువంటి మాటలో 1 వచనంలో ఉన్నాయి, 2 వచనంలో ఉన్నాయి. 2 వచనాలలో 3 వచనాలలో ముగించేశాడు దేవుడు. రైట్. ఇప్పుడు నేను ఏమంటానంటే బైబిల్లో యెఫ్తా గురించి చాలా స్టోరీ చెప్పాడు. యెఫ్తా అనే న్యాయాధిపతి గురించి. అలాగే గిద్యోను అనే న్యాయాధిపతి గురించి కూడా చాలా స్టోరీ చెప్పాడు. ఒత్నీయేలు అనే న్యాయాధిపతి గురించి కూడా చాలా స్టోరీ చెప్పాడు. దెబోరా అనే న్యాయాధిపతి గురించి కూడా చాలా స్టోరీ చెప్పాడు దేవుడు. కానీ 1, 2, 3 న్యాయాధిపతులు ఉన్నారు. వాళ్ళ గురించి దేవుడు ఎక్కువగా మాట్లాడాల. 1 వచనంలో 2 వచనాల్లో తీసేశాడు. ఇప్పుడు మనం ఈ 12వ అధ్యాయంలో గమనించినట్లయితే 12వ అధ్యాయంలో 15 వచనాలే ఉన్నాయి. ఈ 12వ అధ్యాయంలో ఉన్నటువంటి 15 వచనాల్లో దేవుడు 3 న్యాయాధిపతులను ముగించేశాడు. దేవుడికి స్తోత్రం. 3 న్యాయాధిపతులని ఈ 12వ అధ్యాయంలో ముగించేసేసాడు దేవుడు. ఒకటి ఇక్కడ మనం గమనించినట్లయితే, 1 ఇబ్సాను, 2వది ఏలోను, 3వది అబ్దోను. ఈ 3 న్యాయాధిపతుల్లో ఈ 3 గురించి 15 వచనాలలో, అంటే 1 అధ్యాయంలోనే 3 న్యాయాధిపతుల గురించి చెప్పేసేసాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. అదేం కాదులే, దేవుణ్ణి ఏమైంది అదే చూడండి. రైట్. దేవుడికి స్తోత్రం. నా తీవ్రత ఆగిపోయి. హల్లెలూయా. రైట్. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ ఇబ్సాను అనే వ్యక్తి గురించి, అలాగే ఇంకొక న్యాయాధిపతి అయిన ఏలోను అనే న్యాయాధిపతి గురించి, అబ్దోను అనే న్యాయాధిపతి గురించి 12వ అధ్యాయంలో ముగించేశాడు దేవుడు. ఇంకా మరీ గమనించినట్లయితే అబ్దోను అనే న్యాయాధిపతి గురించి 1 వచనంలో చెప్పాడు. తర్వాత ఏలోను అనే న్యాయాధిపతి గురించి అయితే 2 వచనాల్లోనే చెప్పాడు. ఆ తర్వాత మనకి ఈ 12వ న్యాయాధిపతి వస్తాడు. ఆ న్యాయాధిపతి సంసోను గురించి 2-3 పేజీలు రాశాడు దేవుడు. దేవుడికి స్తోత్రం.
రైట్. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ ఎబ్సాను ఏ ఊరివాడు? బెత్లెహేము అనేటువంటి ఊరివాడు. కానీ బెత్లెహేము అనేటువంటి ఊరివాడైనటువంటి ఎబ్సాను వాస్తవానికి బెత్లెహేము అనే గ్రామానికి గొప్ప చరిత్ర ఉంది. బెత్లెహేము అనే గ్రామంలోనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినటువంటి జన్మస్థానం. అప్పటికి ఈ న్యాయాధిపతుల కాలానికి ఇంకా యేసయ్య భూలోకానికి రాలా. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు బెత్లెహేములో జన్మించక మునిపే బెత్లెహేముకి ఒక మంచి హిస్టరీ ఉంది. ఏంటా హిస్టరీ అని అంటే, దావీదు కూడా బెత్లెహేము గ్రామస్తుడే. దేవుడికి స్తోత్రం. దావీదు యొక్క సొంత గ్రామం కూడా బెత్లెహేము గ్రామమే. ఆ తర్వాత మనం గమనించినట్లయితే రూతు అనే గ్రంథాన్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ నయోమి అనే స్త్రీ ఏ ఊరి స్త్రీ అని అంటే, నయోమి కూడా బెత్లెహేము గ్రామం లో నివాసం ఉంటున్నటువంటి స్త్రీ. కాకపోతే ఆ బెత్లెహేము గ్రామాన్ని వదిలిపెట్టి నయోమి ఆ బెత్లెహేము గ్రామంలో ఏదో కొంచెం తినటానికి ఇబ్బంది అయిందని చెప్పేసి ఆలోచించి ఆమె ఏం చేసిందంటే, ఎక్కువ సంపాదిద్దాం, డబ్బులు ఎక్కువ సంపాదిద్దామని నయోమి తన భర్తతో కలిసి ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశం వెళ్తుంది. కానీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె మేలు పొందిందా నష్టం పొందిందంటే నష్టమే పొందింది. కాకపోతే అక్కడ నుంచి ఒక మంచి కోడలు తెచ్చుకుంది. దేవుడి స్తోత్రం. రైట్. ఆ స్టోరీ వేరు. అయితే ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే అసలు బెత్లెహేము అని అంటే అర్థం ఏంటి అని అంటే, రొట్టెల సమృద్ధి కలిగిన ఇల్లు అని అర్థం. మంచి ఆహారం కలిగిన, రొట్టెల సమృద్ధి కలిగిన, ఆత్మ సంబంధమైనటువంటి గ్రామం అది. బెత్లెహేము దేవుని దృష్టిలో ఉన్న గ్రామం. బెత్లెహేము దేవునికి ఇష్టమైన గ్రామం. దేవునికి స్తోత్రం. రైట్. ఇట్లా బెత్లెహేములో పుట్టినటువంటి ఎబ్సాను అనేటువంటి న్యాయాధిపతి భక్తుడై ఉండాలి వాస్తవానికి. కానీ ఎబ్సాను ఏం చేశాడంటే, ఈ ఎబ్సాను దేవుని కొరకు ఏమైనా చేశాడా అని అంటే, దేవుని కొరకు ఏమి చేయకపోయింది కాక ఇతనికి ఎంతమంది పిల్లలు ఉన్నారట? 30 మంది కొడుకులు, 30 మంది కుమార్తెలు ఉన్నారట. రైట్. మనం గమనిస్తే దేవుడు ఈ వ్యక్తి గురించి, ఈ న్యాయాధిపతి గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, 30 మంది కొడుకులు ఉన్నారు కానీ 30 మంది కొడుకులకి పెళ్లి చేశాడట. తర్వాత 30 మంది కూతుర్లు ఉన్నారట, 30 మంది కూతుర్లకి పెళ్లి చేశాడట. కాకపోతే దేవుడు ఆలోచన ఏంటి అంటే, ఎవరితో పెళ్లి చేశాడు తన 30 మంది కొడుకులకి అని అంటే, అన్య స్త్రీలకి ఇచ్చి తన కొడుకులకి అన్య స్త్రీలను తీసుకొచ్చి పెళ్లి చేశాడట. అనగా మారు మనసు లేనటువంటి స్త్రీలని కోడలుగా చేసుకున్నాడట. రెండోది, మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించని స్త్రీలని, విగ్రహారాధన చేసేటువంటి స్త్రీలని తనకి కుమారులకి కోడలుగా చేసుకున్నాడట, భార్యలుగా చేసుకున్నాడట. పెళ్లి చేసుకోకూడదు, అన్య స్త్రీలని కోడలుగా చేసుకోవద్దు, అన్య పురుషులకి, మారు మనసు లేని విగ్రహార్థికులైనటువంటి పురుషులకి మీ పిల్లలు ఇవ్వకూడదు అని ధర్మశాస్త్రం చెబుతుంది, దేవుడి వాక్యం చెబుతుంది. ఇప్పుడు న్యాయాధిపతికి దేవుడి వాక్యం తెలియాలా వద్దా? ఇప్పుడు ఎబ్సానికి దేవుడి వాక్యం తెలుసా లేదా? తెలుసు. కానీ వాక్యం తెలుసు కానీ ఏముందని అనుకున్నాడో ఏమో, 30 మంది కోడలు కూడా మారు మనసు లేని కోడలనే చేసుకున్నాడు. ఇది ఎట్టుంచితే ఇంకొక విషయం కూడా మనం గమనించినట్లయితే, ఇతనికి 30 మంది కుమార్తెలు కూడా ఉన్నారట. 30 మంది కుమార్తెలు కూడా ఎవరికి ఇచ్చాడట? తన వంశములో వారికి కాక, తన జాతిలో వారికి కాక, యెహోవాని నమ్ముకున్నటువంటి పరిశుద్ధులైన వారికి కాక, తన కుమార్తెలను కూడా విగ్రహార్థికులైనటువంటి పురుషుడికి ఇచ్చి పెళ్లి చేశాడట. ఇది పర్టిక్యులర్ గా దేవుడు ఈ 7 సంవత్సరాల న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఎబ్సాను విషయంలో దేవుడు చెబుతున్న మాట. వాస్తవానికి ఎబ్సాను గురించి ఏమి రాయాలి అని అంటే, దేవుడు ఎబ్సాను చేస్తే మంచి పరిపాలన చేశాడని రాయాలి. లేకపోతే ఏం చెప్పట్లేదు, చెప్పొద్దనుకున్నారా? ఎబ్సాను గురించి ఏం రాయాలి? దేవుడు చేస్తే మంచి పరిపాలన చేశాడని రాయాలి, లేకపోతే చెడ్డ పరిపాలన చేశాడని రాయాలి. కానీ ఏం రాశాడు దేవుడు? ఏం రాశాడంటే,
కొడుకులు ఉన్నారు 30 మంది కొడుకులు, కూతుళ్ళు కూడా 30 మంది ఉన్నారు. కాకపోతే వాళ్ళని ఎవరికి ఇచ్చి పెళ్లి చేశాడు? విగ్రహారాధకులు ఇచ్చి పెళ్లి చేశాడు. ఇది ఒక భయంకరమైనటువంటి దేవుడి దృష్టిలో తప్పుగా దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు దేవుడి పిల్లలమైనటువంటి మనం కూడా ఒకసారి మీరు గమనించండి. మీ పిల్లలని మీరు అన్యుడికి ఇవ్వటానికి ఇష్టపడకూడదు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే మన పిల్లలకి మారు మనసు కలిగిన పిల్లలనే సరైన సంబంధంగా కుదుర్చుకోవాలి. విగ్రహారాధన చేసే కొంతమంది ఏముందలే అని చెప్పేసి విగ్రహారాధన కుటుంబాలలో కూడా ఆడపిల్లలు ఎత్తున్నారు. మరి కొంతమంది ఏముందలే అని చెప్పేసి విగ్రహారాధన పిల్లలు కూడా కోడలుగా తెచ్చుకుంటున్నారు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుని పిల్లలమైన మనమట పెండ్లిళ్ళ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలట. ఎవరికి పడితే వారికి పిల్లలు ఇవ్వకూడదు. రైట్. ఎవరిని పడితే వాళ్ళని కోడలుగా చేసుకోకూడదు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. నేనేమంటానంటే పిల్లల విషయంలో మీ ఇంటికి ఎవరైనా కోడలు రావాలంటే మీరు చూడవలసింది ఏంటి అని అంటే, నేనంటాను అందం కాదు. మీరు చూడవలసింది ఏంటి అని అంటే, చూడవలసింది కట్నం కాదు. మీరు చూడవలసింది ఏంటి అని అంటే గుణం. దేవుని స్తోత్రం. గుణవతి అయిన భార్య దొరికితే ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. ఆ ఇల్లు సమృద్ధి కలిగిన ఇల్లుగా మారింది. గుణవతి అయిన భార్య ఇంట్లో ఉండటం దేవునికి ఇష్టకరం. అందుకే మీరు ఏం వెతకాలి అని అంటే మీ కుమారులకి కోడలని డబ్బిచ్చే వాళ్ళనో అందగాలనో సౌందర్యవంతులనో కాదు, కానీ ఎవరిని వెతకాలి? గుణవంతురాలను వెతకాలి. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము నిండు వృద్ధాప్యంలోకి వచ్చాడు, ముసలోడయ్యాడు. ముసలోడైన తర్వాత అబ్రహాంకి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు పేరే ఇస్సాకు. ఇస్సాకు కూడా 40 సంవత్సరాల వయసు వచ్చింది అప్పటికి. ఇప్పుడు అబ్రహాం ఏమనుకున్నాడంటే, నిండు ముసలితనంలో ఉన్నటువంటి అబ్రహాము నా కొడుకు పెళ్లి చేయాలనుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ఏందో చేస్తున్నాడు ఆడ మొత్తాన్ని. రైట్. దేవుడికి స్తోత్రం. వినాలి, త్వరగా ముగించేస్తానండి. అబ్రహాం అనుకున్నాడు నా కొడుక్కి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. అప్పటికే అబ్రహాం కొడుకు ఎన్ని సంవత్సరాల వయసు వచ్చిందని చెప్పాను నేను మీకు? 40 సంవత్సరాల వయసు వచ్చింది. ఆ కాలంలో పిల్లలకి 40 సంవత్సరాల వయసు వస్తే కానీ పెళ్లి చేసేవాళ్ళు. 40 సంవత్సరాల వయసు వస్తే కానీ యవన కాలంలో ఉన్నట్టు అర్థం ఆ కాలంలో. రైట్. 40 సంవత్సరాల వయసులో ఇస్సాకుకి అబ్రహాము పెళ్లి చేయాలనుకున్నాడు. పెళ్లి చేయాలనుకున్నప్పుడు అబ్రహాము తన ఇంట పుట్టినటువంటి పెద్ద దాసుడైన ఎలియాజరుని పిలిచి, పెద్ద దాసుడిని తన దగ్గర కూర్చోబెట్టుకొని, అబ్బాయి నా దాసుడా ఎలియాజరా, నాతో ఒక ప్రమాణం చేయాలి. ఏంటంటే, నేను ముసలోళ్ళు అయిపోయాను, నా కళ్ళు కూడా కనపట్ల, నా కొడుకేమో వయసుకు వచ్చాడు, 40 సంవత్సరాల వయసుకు వచ్చాడు, వాడికి పెళ్లి చేయాలి. కనుక వాడికి పెళ్లి చేయాలి కనుక వాడికి మంచి భార్యని చూసి పెళ్లి చేయాలి. ఎట్లాంటి భార్యను చూసి పెళ్లి చేయాలి అంటే, గుణవతి అయిన భార్యను చూసి పెళ్లి చేయాలి అని అబ్రహాము తన ఎంత పుట్టి పెరిగినటువంటి దాసుడితో మాట్లాడుతున్నాడు. ఈ దాసుడు అన్నాడు, ఏం చేయాలయ్యా మరి అని అంటే, ఏమి లేదు, ఈ ప్రాంతంలో అన్యులు ఉన్నారు కదా, అన్యుల పిల్లలను మాత్రం నా కొడుక్కి పెళ్లి చెయ్యదు. దేవుడికి స్తోత్రం. అబ్రహాము ఎంత ముందు చూపు కలిగిన వాడు. అందుకే దేవుడు అబ్రహాముని ప్రత్యేకంగా విశ్వాసులకి తండ్రి అన్నాడు. అబ్రహాముని దేవుడు ప్రత్యేకంగా స్వాస్థ్యము అని ఎన్నుకున్నాడు. నా మాట వినేవాడు అని చెప్పేసి దేవుడు నిర్ణయించుకున్నాడు అబ్రహాము విషయంలో. ఇప్పుడు అబ్రహాం అంటున్నాడు, అన్య స్త్రీలను ఎవరినైనా, అమ్మ వినాలి, విగ్రహారాధన చేసే స్త్రీలను ఎవరినైనా, అన్య దేవతలను ఆరాధించే వారి యొక్క పిల్లలని నా కొడుకు మాత్రం పెళ్లి చేయకూడదు. మరి ఎవరిని చేయాలయ్యా నీ కొడుక్కి పిల్లనిచ్చి? ఏ పిల్లని చేసి రావాలి అని ఈ దాసుడు అడిగితే అబ్రహాము చెప్పాడు, నా దేవుడు నాకు తెలియపరిచిన విషయం ఏంటి అని అంటే, నా బంధువులు ఇంటి దగ్గరకు వెళ్ళి ఒక గుణవతి అయిన స్త్రీని నువ్వు తీసుకొని రావాలి. దేవునికి స్తోత్రం. అది దూరమైన సుమారుగా 300-400 కిలోమీటర్ల దూరం అయినా కానీ
నా బంధువులు ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక గుణవతి అయినటువంటి భార్యని నా యొక్క కుమారుడికి పెళ్లి చేయాలి, కానీ అన్ని స్త్రీలను మాత్రం పెళ్లి చేయకూడదు. ఆ స్త్రీ నా బంధువుల ఇంటి దగ్గర నుంచి నేను ఎందుకు తీసుకురమ్మన్నాను అని అంటే, ఆ స్త్రీ నా బంధువులకు తెలుసు నన్ను ఏ దేవుడు పిలుచుకున్నాడో, దేవుడికి స్తోత్రం. నా బంధువులకు తెలుసు నన్ను ఏ దేవుడు ఆశీర్వదించాడో, నా బంధువులకు తెలుసు నేను ఏ దేవుడు మాట విని ఇక్కడికి వచ్చాను. కనుక వాళ్ళైతే నేను నమ్ముకున్న దేవుణ్ణి పూజించడానికి ఇష్టపడగలరు. నన్ను ఆశీర్వదించినటువంటి దేవుడిని వారు నమ్ముకోగలరు. కనుక అట్లాంటి అమ్మాయిని నా కొడుక్కి పెండ్లి కుమార్తెగా భారీగా తీసుకురావాలని దాసుడిని పంపించాడు. ఇప్పుడు ఈ దాసుడు అన్నాడు, అయ్యా మరి ఒక మాట, చిన్న మాట, నేను వెళ్తాను 300-400 కిలోమీటర్లైనా నీ బంధువుల ఇంటికి వెళ్తాను. అక్కడ నుంచి మరి ఆ అమ్మాయిని, నీ బంధువుల ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిని తీసుకురావడానికి నేను అడుగుతాను. అడిగితే వాళ్ళు అంటారు, మా అమ్మాయిని అయితే పంపింది కానీ అబ్రహాము కుమారుడైనటువంటి ఆ ఇస్సాకుని ఏడకి ఎక్కడికైనా తీసుకురండి, ఇక్కడే ఉంటారు, ఇక్కడే పెళ్లి చేస్తాం అని అంటారు. అంటే దాన్ని ఏమంటారు? ఎల్లరేఖం. బాగా తెలుసు మీకు, ఎల్లరేఖం అంటారు. ఎల్లరేఖం ఉండేటట్టుగా ఇస్సాకుని తీసుకొని రండి అంటారు. అప్పుడు ఏందయ్యా అన్నాడు దాసుడు. అప్పుడు అబ్రహాం అన్నాడు, ఏమాత్రము కూడా నా కుమారుడిని అక్కడికి తీసుకెళ్ళటానికి వీళ్ళే, దేవుడికి స్తోత్రం. వస్తే ఆ అమ్మాయి రావాలి కానీ నా కొడుకును మాత్రం అక్కడికి తీసుకెళ్ళటానికి వీల్లేదని చెప్పాడు. ఇప్పుడు అబ్రహాము ఏ అమ్మాయిని కావాలనుకున్నాడు? కొడుక్కి గుణవతి అయిన భార్యని కొడుక్కి ఇవ్వాలనుకున్నాడు. ఆ క్రమంలో భాగంగా ఈ పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు వెళ్ళి ఆ అబ్రహాము యొక్క బంధువుల దగ్గరకు వెళ్ళి సుమారుగా 300-400 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి 10 ఒంటెలు వేసుకొని 10 మంది పని వాళ్ళని తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని మహాకృపను బట్టి దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రణాళికలో భాగంగా ప్రార్థన చేసి అబ్రహాము ఆ ఎలియాజరును పంపించగా, ఎలియాజరు కూడా ఆ సంబంధం కోసం ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాడు. ప్రార్థనాపూర్వకంగా వెళ్ళినటువంటి ఆ ఎలియాజరుకు కూడా దేవుడు సహాయం చేయగా ఇస్సాకుకి ఒక సాటి అయిన మంచి సహాయకురాలని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ అమ్మాయి పేరే రెబెకా. దేవుడికి స్తోత్రం. రెబెకా వెంటనే రెబెకా తల్లిదండ్రులు రెబెకా వాళ్ళు ఏమన్నారంటే, ఇది దేవుడు యెహోవానైనటువంటి కార్యము కనుక మేము అవునని కానీ కాదని కానీ చెప్పగలం. మా అమ్మాయిని పంపించకుండా మేము ఉండలేము. ఇది ఎందుకు అని అంటే ఎవరి కార్యం? అబ్రహాము నమ్ముకున్నటువంటి దేవుడు చెప్పి పంపించాడని చెప్తున్నారు మీరు. కనుక దేవుని కార్యం కనుక మేము అవునని కానీ కాదని కానీ చెప్పలేము. మా పిల్లల్ని తీసుకెళ్ళయ్యా అన్నారు. దేవుడికి స్తోత్రం. రెబెకా తల ఉంచుకొని అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకి భారీగా అక్కడి నుంచి బయలుదేరి వచ్చింది. రాగా ఇస్సాకట అప్పటికే పొలంలోనట ఆటాడుకుంటున్నాడట. ఏం చేస్తున్నాడు? ఊరిని పరిసరాలు ఆటాడుకుంటున్నాడని చెప్తున్నారు మీరు కూడా. ఏం చేస్తున్నాడు? అప్పటికే పొలంలోనట ధ్యానం చేస్తున్నాడని రాయబడి ఉంది. అంటే పొలములో ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు. నాకు కాబోయే భార్య, నాకు రాబోయే భార్య, నా కొరకు భార్యగా తీసుకురావడానికి వెళ్ళినటువంటి ఎలియాజర్కి నువ్వు తోడుగా ఉండి ఆ కాబోయే భార్య నీకు ఇష్టమైన భార్యగా ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇవాళ ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఇవాళ ఎవరు ఏమని ఉంది అని అంటే, పిల్ల బాగుందా లేదా, పిల్ల కలర్ ఉందా లేదా, పిల్లకి మరి కట్నం ఏమన్నా ఎక్కువ అవుతుందా రావట్లేదా, ఇది ఇవాళ చూసేది. కానీ ఆయాల ఇస్సాకట పొలంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడట భార్య కోసం, రాబోయే భార్య కోసం. అయ్యా నాకు మంచి భార్య కావాలి, మాట వినే భార్య కావాలి. నేను ఏ దేవుడు అయినా నిన్ను, ఏ సృష్టికర్తమైన నిన్ను పూజ చేస్తున్నానో ఆ సృష్టికర్తమైన నిన్ను పూజ చేసే, ఆరాధించే, ప్రార్థించే అట్లాంటి భార్య కావాలి నాకు అని ఏమేమో ప్రార్థన చేస్తున్నాడు. ఎలియాజరు కూడా ఏం చేస్తున్నాడు? వెళ్ళేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాడు. అబ్రహాము ఇంటికాడ కూర్చొని ముసలోడు అయ్యిండు, మనసులో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? ఇంట్లో ఉన్న ముగ్గురు ప్రార్థనే చేస్తున్నారు కోడల కోసం. దేవుడు ఇస్తున్నారు. ఇవాళ ఎవరు చేస్తున్నారు ప్రార్థన? మీ పిల్లలకి సరైన సంబంధం, సరైన కోడలు, సరైన అల్లుడు
మీకు దొరకాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే, నాకు తెలిసి ఊరు పెద్ద మాదిగలు, ఊళ్ళో పెద్ద మాదిగలు తీసుకొని పోతారు చాలా మంది, కానీ అయ్యగారు గుర్తురాదు. దేవుడికి స్తోత్రం. తెలుసా మీకు? ప్రార్థన గుర్తురాదు. ఏదో నామకర్తానికి చిన్న మాట 2-3 ముక్కల్లో ప్రార్థన కూడా తేల్చేసి వెళ్తారు. అసలు ఇస్సాకుకి భార్య అయిన రెబెకాని దొరకటం కోసం ఎంతమంది ప్రార్థన చేశారు? 3 ప్రార్థన చేశారు. 2 నిమిషాలు చేశారా? 3 నిమిషాలు చేశారా? ఎంతసేపు చేశారు? ఇస్సాకు అయితే అసలు ఆ భార్య వచ్చేదాకా, చేసుకోబోయే భార్య వచ్చేదాకా ప్రార్థనలోనే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. అబ్రహాం మంచంలో ఉండి వచ్చే కోడల కోసం ప్రార్థనాపూర్వకంగానే ఉన్నాడు. ఎలియాజరు వెలుతున్న ప్రయాణంలో మీరు చదవండి తర్వాత ఆదికాండంలో, ఎలియాజరు తన పెద్ద దాసుడు కూడా ప్రార్థనతోనే వెళ్ళాడు. వెలుతున్న ప్రయాణం అంతా ప్రార్థనతోనే వెళ్ళాడు. 2 ముక్కల ప్రార్థన కాదు. దేవుడికి స్తోత్రం. అలా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడగా ఒక మంచి శ్రేష్టమైన గుణవతి అయిన, దేవునికి ఇష్టమైన, లోబడగలిగిన, తగ్గించుకోగలిగిన, సరి అయిన, సాటి అయిన, సహకారి అయిన ఇస్సాకుకి భార్యగా రెబెకాని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడికి స్తోత్రం. రెబెకాని తీసుకుని వద్దంటే ఇస్సాకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఈ ఒంట్ల మీద ఒక ఒంటి మీద ఈ రెబెకా వస్తుంది పెళ్లి కూతురుగా 300 కిలోమీటర్ల నుంచి వస్తూ ఉన్న సందర్భంలో ఎలియాజరు చెప్పాడు ఏమనంటే, ఇదిగమ్మా మా యజమాని యొక్క కొడుకు పొడవులో ప్రార్థన చేస్తున్నాడు చూడన్నాడు. దేవుడికి స్తోత్రం. అంటే రెబెకా ఏం చేసిందో తెలుసా? నేను చేసుకోబోయే భర్త ఏనా అని చెప్పేసి వెంటనేనట తల మీద ముసుకేసుకొని ఒంటి మీద నుంచి కిందకి దిగి తల దించుకొని నడవటం ప్రారంభించిందట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం అండి! ఎంత బుద్ధి కలిగిన భార్య దొరికింది, ఎంత గుణవతి అయిన భార్య దొరికింది. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఆ తర్వాత మీరు బైబిల్లో మీరు గమనించినట్లయితే అప్పటికట ఇస్సాకు తల్లి అయిన శారా చనిపోయింది. శారా చనిపోయిన దుఃఖంలో ఉన్నాడు ఇస్సాకు. తల్లి లేని బాధతో ఉన్నాడు ఇస్సాకు. ఆ సమయంలో భారీగా వచ్చినటువంటి ఈ రెబెకా అట పెళ్లి జరిగిన కొన్ని రోజుల తర్వాత ఈ ఇస్సాకట తల్లి వలన వచ్చిన, తల్లి చనిపోయిన దుఃఖాన్ని మర్చిపోయి, తల్లి చనిపోయినటువంటి దుఃఖములో ఉన్నటువంటి ఇస్సాకుని రెబెకాట తల్లి దుఃఖాన్ని మరిపించగలిగిందట. దేవుడికి స్తోత్రం. తల్లి మీద ఉన్న బెంగని మరిపించగలిగిందట. మీరు చదువుకున్న తర్వాత మీకు తెలిసింది. తల్లి మీద ఉన్న బెంగ తొలగిపోయేటట్టుగా ఏమే ఒక తల్లి పాత్ర పోషించిందట. దేవుడికి స్తోత్రం. దేవుడామా, భార్య పాత్రే కాదు రెబెకా పోషించింది, ఒక తల్లి పాత్ర కూడా పోషించగలిగింది. అట్లాంటి గుణవతి అయిన భార్యని మరి ప్రార్థనాపూర్వకంగా వారు తెచ్చుకున్నారు. ఇప్పుడు అబ్రహాము ఎవరికి ఏ ఇంట్లో నుంచి తెచ్చుకున్నాడు? ఎట్లాంటి భార్యని తెచ్చుకున్నాడు కోడలుగా? మరి ఎబ్సాను ఏం చేశాడు? ఎబ్సాను వాస్తవానికి ఏ ఊర్లో పుట్టినాడు? ఒక ప్రార్థన సంబంధమైన భక్తి కలిగిన గ్రామంలో పుట్టిన వాడైన ఎబ్సాను, అందులో దేవుడే న్యాయాధిపతిగా పెట్టినటువంటి ఎబ్సానుని, వాక్యం అంతా తెలిసినటువంటి ఎబ్సాను ఏం ఆలోచించాలి, ఎట్లా నిర్ణయం తీసుకోవాలి అని అంటే, నా 30 మంది కొడుకులకి 30 మంది గుణవతి అయిన ప్రార్థనాపరులైన కోడల్ని తీసుకురావాలని కోరవద్దా? అంత మాత్రమే కాదు, నా 30 మంది కూతుర్లకి 30 మంది అల్లులను కూడా ఆత్మ సంబంధమైన అల్లుల్ని తెచ్చుకోవాలని కోరవద్దా? ఒక్క కూతురు కూడా భక్తి కలిగిన వాడిని చేయలేదట. దేవుని స్తోత్రం. రెండోది, ఒక్క కొడుకు కూడా భక్తి కలిగిన కోడల్ని తెచ్చుకోలేదట. దేవుడు ఇదే రాయించాడు ఎబ్సాను గురించి. దేవుడికి స్తోత్రం. ఇంకొక మాట చెబుతాను. ఆదికాండం, ఇదే అయిపోతుందా మనకి? 3 చెప్తానన్నా. ఆదికాండం 28వ అధ్యాయం దగ్గరకు వస్తాం ఒకసారి. 28వ అధ్యాయం
మొదటి వచ్చిన ఒకసారి చదవండి. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతను వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఇంకొక స్టోరీ కూడా నేను జ్ఞాపకం చేసి ముగిస్తానండి. మనకి ఇంకొక ఇద్దరు గురించి చకచక ముగించుకున్నాం. మీరైతే చెప్తాం, లేకపోతే ఈసారి చెబుదాం. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు ఒకసారి చెప్పండి. అబ్రహాం ఏం చేశాడు? కొడుక్కి గుణవతి అయిన భార్యని, ప్రార్థన పరురాలైన భార్యని, సృష్టికర్త అయిన దేవుణ్ణి పూజించగలిగిన భార్యని తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ తర్వాత కూడా మనం గమనిస్తే అబ్రహాం చనిపోయాడు. అబ్రహాం చనిపోయిన తర్వాత ఇస్సాకు కూడా పెద్దోడయ్యాడు. ఇస్సాకుకి ఎంతమంది పిల్లలు పుట్టారు? ఒక్కడేనా? ఎవరెవరు? ఊరు ఎంతసేపు ఆలోచించారండి మరి. ఇస్సాకు ఇద్దరు కుమారులు పుట్టారు. ఒకడేమో ఏశావు, రెండో కుమారుడి పేరేమో యాకోబు. ఇప్పుడు ఈ యాకోబు కూడా యవన కాలంలోకి వచ్చాడు. అంటే సుమారుగా 40 సంవత్సరాల వయసు వచ్చింది యాకోబుకి, ఇంకా పెళ్లిగా. ఆ సమయంలో ఇస్సాకు ముసలోడయ్యాడు. ఇస్సాకు కళ్ళు కూడా పోయినాయట అప్పటికి ముసలోడయ్యి. ఇప్పుడు ఇస్సాకు కూడా ఏం చేశాడు అని అంటే యాకోబుని పిలిచి, యాకోబా నేను ముసలోడయ్యాను, నీ అన్నేమో ఏశావేమో అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ వలన మేము బాగా దుఃఖపడ్డాం, వాళ్ళ వలన మేము విసుకుపోయాం. కనుక యాకోబా నువ్వు మాత్రం అన్య స్త్రీలలో ఏ పిల్లలను పెళ్లి చేసుకోవద్దు. మరి ఎక్కడ పోయి చేసుకో? మీ అమ్ముందిగా. ఎవరామా? సారా. రెబకా కూడా ముసలి అయింది. ఇప్పుడు ఈ రెబకా గురించి చెప్తున్నాడు సాబు. మీ అమ్ముందిగా. అమ్మ పేరు రెబకా ముసలి అయింది. మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి, దేవుడికి స్తోత్రం, మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి మీ మేనమామ కూతురు పెళ్లి చేసుకోరా. వాళ్ళు అయితే మళ్ళీ మన దేవుడిని ఆరాధించగలరు, లోబడగలరు. దేవుడి యొక్క శక్తి వాళ్ళకి తెలుసు. కనుక మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి మేనమామ కూతురు పెళ్లి చేసుకోరా, ఇక్కడ అన్య స్త్రీలను మాత్రం పెళ్లి చేసుకోవద్దు అని చెప్పాడండి. దేవుడికి స్తోత్రం. ఎవరు చెప్పింది? ముసలోడైన ఇస్సాకు చెప్పాడు. ఎవరికి? యాకోబుకి చెప్పాడు. ఇప్పుడు యాకోబు కూడా వెళ్ళి ఎవరు పెళ్లి చేసుకున్నాడు? నాకు స్టోరీ మీకు తెలిసిన, నాకు తెలుసు కానీ అబ్బో ఏం చెప్పమంటే చెప్తారు ఆ స్టోరీ. దేవుడికి స్తోత్రం. రైట్. ఇప్పుడు దేవుని పిల్లలమైన మనం కూడా పెళ్లిళ్ళ విషయంలో ఇంత జాగ్రత్తగా ఉండాలి. భక్తులు అంత జాగ్రత్తగా ఉన్నారు. ఈ రోజు మనం కూడా అంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎబ్సాల గురించి ప్రత్యేకంగా దేవుని కొరకు ఈ పని చేశాడు, ఆ పని చేశాడు అని రాయలేదు. కానీ ఎబ్సాల గురించి, ఈ న్యాయాధిపతి గురించి దేవుడు రాయించిన మాట ఏంటి అని అంటే పిల్లలను పెళ్లిళ్ళు చేయడం చేత కాలేదని రాశాడు. అంతే, వేరే ఏం లేదు. పెళ్లిళ్ళు చేశాడు కానీ పుణ్య స్త్రీలను పెళ్లి చేసి దేవుడు పాపం ముట్టించాడంటే ఎబ్సాం. ఒకటి అయిపోయింది. ఇంకోటన్నా చెప్పి ముగించుకుందాం. ఇంకో పేరు 10వ న్యాయాధిపతి పేరు ఏలోను. ఏలోను గురించి ఏం రాయబడదో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం ఎన్నో అధ్యాయమా? న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి. అతని తరువాత జెబూలూనీయుడైన ఏలోను ఇశ్రాయేలీయులకు అధిపతి ఆయను. అతడు 10 ఏండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉండెను. జెబూలూనీయుడైన ఏలోను చనిపోయి జెబూలూను దేశమందలి అయ్యాలోనులో పాతి పెట్టబడిన. రైట్. ఇప్పుడు ఈ ఏలోను అనేటువంటి న్యాయాధిపతి గురించి కూడా 2 వాక్యాల్లోనే దేవుడు రాశాడు. ఏలోను అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ న్యాయాధిపతి కూడా ఏ గోత్రపు వాడట? జెబూలీను అనేటువంటి ఇశ్రాయేలీయుల గోత్రపు వాడే దేవుడు న్యాయాధిపతిగా పెట్టుకున్నాడు. కానీ ఈ ఏలోను కూడా దేవుని కొరకు కానీ, దేవుని ప్రజల కొరకు కానీ
ఏ పని చేసినట్టుగా దేవుడు వ్రాయించలేకపోయాడు. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఈ ఏలోను అనేవాడు కూడా 10 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇప్పుడు ఎబ్సాను ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 7. ఏలోను ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 10 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈ వ్యక్తి గురించి అసలు ఏమీ రాయదలుచుకోరా దేవుడు. ఈ ఏలోనని న్యాయాధిపతి గురించి ఏమీ రాయదలుచుకోలేదు, రాయలేకపోయాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమి రాయటానికి ఇష్టపడలా. ఈ వ్యక్తి గురించి ఏమని రాశాడంటే దేవుడు, జబూలూనీయుడు అనే గోత్రపు వాడు 10 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆ తర్వాత ఇతను చచ్చిపోయి పాతిపెట్టబడ్డాడు అని రాయబడింది. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఈ వ్యక్తిని ఒకసారి మనం గమనిస్తే అసలు ఏలోను అనే మాటకు అర్థం ఏంటి అని అంటే, ఇది హిబ్రూ పదం. ఏలోను అనే పదం హిబ్రూ పదం. ఈ ఏలోను అనే మాటకు అర్థం ఏంటి అని అంటే బలవంతుడు అని అర్థం. బలవంతుడు అని అర్థం. ఎన్నో న్యాయాధిపతి అయినా? 10వ న్యాయాధిపతి. 10వ న్యాయాధిపతి అయినటువంటి ఏలోను అనే మాటకు అర్థం బలవంతుడు. వాస్తవానికి మనం గమనించినట్లయితే బలవంతుడు అనే పేరు ఎవరికి ఉంది బైబిల్లో? ముందు ఇంకో కాలం వచ్చిందంట. ఏమనంటే అమ్మగారికి ఒక కుమారుడు ఉంటాడు. ఏంటి ఎవరు నవ్వట్లా? అయితే ఆ కుమారుడి పేరు బలవంతుడు అని పెట్టమంటున్నారట. దేవుడికి స్తోత్రం. ఇదేంటి బలవంతుడు అని కూడా పెడతారు పేరు. రైట్. ఇక్కడ ఏలోను అనే మాటకి అర్థం ఏంటి అని అంటే బలవంతుడు అని అర్థం. వాస్తవానికి బలవంతుడు అనే పేరు బైబిల్లో ఎవరికి ఉంది? మీకు ఎక్కడో బల్బు చాటు వెలుగుతుందో అయిపోతుంది, ఎక్కడో ఉంది అనిపిస్తుంది మీకు. సంసోను. రైట్. బలవంతుడని పేరు ఎవరికి అంటున్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టిను, మనకు కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని ఆయనకి పేరు. దేవుడికి స్తోత్రం. ఏం పేరు ఆయనకి? ఒక మాట చెబుతున్నాను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అనే పేర్లు ఉన్నాయి ఆయనకి. ఆ పేరు యేసయ్యకి చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేరులో ఒక పేరే బలవంతుడు. దేవుడికి స్తోత్రం. యేసయ్య పేరు ఏ పేరు? బలవంతుడు. ఇప్పుడు ఎవరి పేరు పెట్టుకున్నాడు మహానుభావుడు? దేవుని పేరు పెట్టుకుని ఒక పని కూడా చేయాలి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మనకే పేరు ఉంది? మనకు కూడా ఎవరి పేరు ఉంది? యేసు రక్తం వారి పేరు ఉంది. మనందరికి ఎవరి పేరు ఉంది? ఎవరి పేరు లేదా? మనం అందరూ ఎవరు చెప్పండి. మనం అందరూ ఎవరో చెప్పండి. దేవుడి బిడ్డలు. చెప్పింది కరెక్టేలే కానీ నేను అనుకున్నది రాలా. బైబిల్లో ఉన్నది రావాల. మనం అందరూ ఎవరు? ఈజీగా చెప్పొచ్చు, కొద్దిగా మనసు పెడితే చెప్పొచ్చు. మనం అందరూ ఎవరు? అందరు చెప్పండి. మనందరం క్రైస్తవులం. అందరు చెప్పండి. మళ్ళీ చెప్పండి. మీరు ఏంటో కొంతమంది ఏం చెప్తున్నారంటే మా గోళం. దేవుడికి స్తోత్రం. మీరు చెప్పాల్సింది ఏంటంటే మేము క్రైస్తవులం అని చెప్పాలి. ఆమేన్. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మనందరం ఎవరు అంటే క్రైస్తవుడు అని అంటే అర్థం ఏంటి అని అంటే క్రీస్తుకి సంబంధించిన వాడు అని అర్థం. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు నాకు ఏ పేరు ఉంది? సరే, మీకు ఏ పేరు ఉంది? ఏం పేరు ఉంది మీకు?
ఇప్పుడు నిన్నెవరన్నా అడిగితే నువ్వు క్రైస్తవురాలివి, నువ్వు క్రైస్తవురాలి, నేను క్రైస్తవుని, వీళ్ళు క్రైస్తవులే అంటే ఎవరి పేరు ఉంది మనకి? క్రీస్తు పేరుంది. క్రైస్తవుడు అనే పదవులో క్రీస్తు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీకు ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నప్పుడు మనం ఎవరిని ధరించుకున్న వారం అవుతున్నామట? క్రీస్తును ధరించుకున్న వారం అవుతున్నామట. అనగా మనం ఎవరు అని అంటే క్రైస్తవులం, క్రీస్తుకు సంబంధించిన వారము. అందుకే మన పేరు క్రైస్తవులని పేరు పెట్టారు అపోస్తుల కార్యాల్లో. ఇప్పుడు అవన్నీ చూపించలే నేను, రైట్? ఇప్పుడు మనందరికి ఏం పేరు అంటే క్రైస్తవులు అనగా, క్రైస్తవుడు అనగా క్రీస్తుకు సంబంధించిన వాడు. ఇప్పుడు ఏలోను అనగా బలవంతుడు. బలవంతుడు అనే పేరు ఎవరిది? క్రీస్తుకు సంబంధించింది. ఇప్పుడు మన పేరు ఏం పేరు? క్రైస్తవుడు అంటే క్రీస్తుకు సంబంధించిన వాడు. అంటే మనం కూడా బలవంతుడు. దేవుడికి స్తోత్రం. బలవంతులంగా ఉండవలసిన మనము బలహీనంగా ఉండటం చూసి దేవుడు దుఃఖపడుతున్నాడు. దేవుని పిల్లలమైన మనము వాస్తవానికి ఆత్మీయతలో బలవంతులంగా ఉండాలి, వాక్యములో బలవంతులంగా ఉండాలి, పరిశుద్ధతలో బలంగా ఉండాలి, దేవుని విషయాల్లో మానసికంగా బలం కలిగిన వారంగా ఉండాలి. మనకు ఒక మాట చూపించి నేను ముగిస్తాను. చూడండి, యోహాను రాసిన పత్రిక. అసలు మనకి బలం ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం చదువుకుందాం. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే, యవనస్తులారా మీరు ఏమై ఉన్నారు? బలవంతులు. రైట్? ఇప్పుడు మనం అనుకుంటాం యవనస్తులు బలవంతులు అని అంటే శరీరంలో వచ్చే ఖండను బట్టి, శరీరంలో వచ్చే దారుఢ్యాన్ని బట్టి, శరీరంలో వచ్చే బలాన్ని బట్టి బలవంతులు అని అనుకుంటాం. మనం చాలా సందర్భాల్లో మనం ఏమంటామంటే, కొన్ని సందర్భాల్లో ఏదో వయసా పెడుసా అని అంటారు. తర్వాత అదేదో తొక్కితేనట 16 ఒక్కలు అయిందంట. అది నాకు రావట్లేదు. అన్నిటి ఒకసారి చెప్పండి. అది నాకు దేవుడికి స్తోత్రం. ఎవరి కాలంలోనంట అంత బలం ఉంటుందంట. రైట్? ఇప్పుడు మనం గమనించినట్లయితే దేవుడు ఈ శరీర బలం గురించి చెప్పట్లా. దేవుడికి స్తోత్రం. ఎవరు బలవంతులు అని అంటే అక్కడ రాయబడిన మాటలు మీరు ఒకసారి మళ్ళీ చదవండి. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుతున్నది కనుక మీరు బలవంతులు. దేవునికి స్తోత్రం. ఎందుకు యవనస్తులు బలవంతులు అని అంటే, ఎవరి హృదయంలో అయితే వాక్యము నిలిచి ఉంటుందో వాళ్ళు బలవంతులు. ఆమేన్. వాక్యము ఎవరి జీవితంలో అయితే పనిచేయదో వాళ్ళు బలంగా ఉండరు. వాక్యాన్ని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళు ఆత్మీయ జీవితంలో బలహీనులుగా ఉంటారు. ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని అన్వయించుకుంటుందో, ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని అన్వయించుకుంటాడో, ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని చదువుతాడో, ఏ వ్యక్తి అయితే వాక్యానుసారంగా బ్రతకాలనుకుంటాడో, ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని నేర్చుకుంటాడో ఆ వ్యక్తి ఆత్మీయ జీవితంలో బలవంతుడు. ఈరోజు దేవుని బిడ్డలు ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉండటానికి గల కారణం ఏంటి అని అంటే, సరైన వాక్యాన్ని స్వీకరించక. రాయబడిన మాట మనం గమనిస్తే, యవనస్తులారా మీరు బలవంతులు. ఎందుకు అని అంటే వాక్యము మీలో నిలిచి ఉన్నది కనుక మీరు బలవంతులు అన్నాడు. ఇప్పుడు మీరు బాగా తిండి తిన్నారు కనుక బలవంతులు అన్నాడా? 36 కోడిగుడ్లు పొద్దున కూడా తింటున్నావు కనుక బలవంతుడివి అన్నాడా? మరి ఎవరు బలవంతులట? దేవుని వాక్యము నీ హృదయంలో నిలిచి ఉంటుంది కనుక నువ్వు బలవంతుడివి అన్నాడు దేవుడు. ఈరోజు దేవుని పిల్లలు వాక్యముతో నింపబడితే వాళ్ళు బలంగా ఉంటారు. వాళ్ళని ఎవరు చెరపలేరు, వాళ్ళని ఎవరు తప్పించలేరు, వాళ్ళని ఎవరు దోచుకోలేరు.
మీకు ఒక మాట చెప్పనా, యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. అసలు సైతాను ఏది దోచుకుంటాడు? శ్రేష్టమైన దానినే. దొంగ ఏం దోచుకుంటాడండి? ఇంట్లోకి వచ్చి శ్రేష్టమైన దాన్ని, విలువైన దాన్ని దోచుకుంటాడు. మీకు యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. ఏమనంటే విత్తనాలకు సంబంధించిన ఉపమానం చెప్పాడు. ఒక వ్యవసాయదారుడు విత్తనాలు చల్లాడట. కొన్ని ఏమి ఆడబడ్డాయట. ఒకసారి మంచినీళ్ళ దగ్గర పోయారా? కొన్ని ఏమో త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని ఏమో రాతి నేల పడ్డాయి, కొన్ని ఏమో ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని ఏమో మంచి నేల మీద పడ్డాయి. ఏ ఫలించినాయట? మంచి నేల మీద పడ్డాయి. ఆ ఉపమానం యొక్క అర్థం చెబుతున్నప్పుడు యేసయ్య ఫస్ట్ విషయాన్ని చెప్పడం ప్రారంభించాడు. మొదటగా చల్లిన విత్తనాలు కొన్ని ఆడబడ్డాయి అన్నాడు, త్రోవ పక్కన పడ్డాయి అన్నాడు. త్రోవ పక్కన పడిన విత్తనాలు ఎందుకు మొలవలేదనే దానికి కారణం చెప్పాడు. ఎందుకు మొలవలేదట త్రోవ పక్కన పడిన విత్తనాలు? పక్షులు వచ్చి ఆ విత్తనాలని ఏరుకొని తినేసేసి. అనగా ఆ అర్థం ఏంటి అని అంటే, త్రోవ పక్కన పడిన విత్తనమాట అనగా విత్తనం అనగా వాక్యానికి సాదృశ్యం. వాక్యం అనే విత్తనం విత్తుతున్నప్పుడట ఈ హృదయంలోకి వెళ్ళక మునిపే పక్షులు లాంటి సైతానులట, పక్షులు లాంటి దెయ్యాలట హృదయంలోకి పోకుండానే ఆ వాక్యం అనే విత్తనాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాయి అట. ఇప్పుడు సైతాన్ ఏం దొంగిలించాడు? శ్రేష్టమైన వాక్యాన్ని ఎన్నేయకుండా, విన్న అనుసరించుకోకుండా, అసలు శ్రేష్టమైన వాక్యం హృదయంలోకి పడకోకుండా, లోపలికి వెళ్ళకోకుండా ఈ సైతానట వాటిని లోపలికి వెళ్ళక మునిపే, హృదయంలో పడక మునిపే, వింటున్నప్పుడే ఆ వాక్యాన్ని ఎత్తుకోపోతాడట. కొన్నేమో రాతి నేల పండి విత్తనాలు. రాతి నేల పండి విత్తనాలు ఏమో అవట వేయగానే మొలుస్తాయట, తర్వాత ఎండ దెబ్బ తగలగానే ఎండిపోతాయి. అంటే చిన్న శ్రమ రాగానే ఈ వాక్యం విన్న తర్వాత కొంతమంది చాటు మొలుగుతారు, అబ్బా అసలు నెంబర్ వన్ ఉంటాడు అనుకుంటారు. కానీ అంతలోకి చిన్న శ్రమ రాగానే, సూర్యుడి దెబ్బ లాంటి, సూర్యుడి ఎండ వేడిమి లాంటి చిన్న శ్రమ రాగానే ఈ వాక్యం ఏమైందంట? అవిసిపోదు. రెండు అయిపోయింది. మూడోది, ముళ్ళ పొదల్లో విత్తనాలట పెరుగుతాయట. కానీ అవి పెరిగి అది మొక్కయి చెట్టయి పెద్దదవుతూ ఉండగా ఇంతలోకి పక్కన ఏమున్నాయి? ముళ్ళ పొదలు ఉన్నాయి కనుక ఆ ముళ్ళ పొదలట ఈ వాక్యం అనే చెట్టు విత్తనాన్ని పెరిగినా కానీ అణిచివేస్తుందట. ఇది అయిపోయింది. ఆ తర్వాత మంచి నేలన పడిన విత్తనాలు మాత్రం అవి ఏపుగా 30 60 100 ఫలించాయి. రైట్. ఇప్పుడు ఈ విత్తనం దేనికి సాదృశ్యం? వాక్యాన్ని సాదృశ్యం. మొదటిగా మనం గమనించినట్లయితే వాక్యాన్ని ఎవరు ఎత్తుకొని వెళ్ళారు? త్రోవ పక్కన పడితే. అంటే దుష్టుడు ఏమి దొంగిలించగలడు అంటే మన దగ్గర నుంచి వాక్యాన్ని దొంగిలించగలడు. ఇప్పుడు వాక్యం ఎంత ప్రాముఖ్యమైందో దుష్టుడికి తెలుస్తుంది కదా, మనకి తెలియదు. ఆశ్చర్యపోవలసిన విషయం ఇది. వాక్యము తెలియక, వాక్యము అర్థం కాక, ఒకవేళ చెప్పేవాళ్ళు ఉన్నా నేర్చుకోక, ఏముందలేని అంత తెలుసులేని, సరైన అవగాహన లేకుండా, వాక్య సత్యం మనకు బాధపడక సింపుల్ గా వాటిని పక్కకు నెట్టేయటం వలన దుష్టుడట విలువైన ఈ వాక్యాన్ని దొంగిలించి మనల్ని బలహీనపరుస్తున్నాడట. బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక వ్యక్తికి వాక్యం ద్వారా బలం వచ్చిందట. అట్లాంటి శ్రేష్టమైన వాక్యాన్ని మనం ఆస్వాదిద్దాం, నేర్చుకుందాం. నేర్చుకోవటమే కాదు, అనుసరిద్దాం. రైట్. ఇప్పుడు ఈ వ్యక్తి పేరు ఏం పేరు? బలవంతుడు. ఏం పేరు? బలవంతుడు. కనుక వాక్యం ద్వారానే మనం బలం పొందుకుంటాం. రైట్. మూడో వ్యక్తి పేరు మనం 11వ న్యాయాధిపతి పేరు మనం గమనించినట్లయితే అబ్దోన్. ఈ అబ్దోన్ అనే వాడి గురించి కూడా 2 మాటలు చూపించి ముగించేస్తాను. చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం. అతని తర్వాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను ఇశ్రాయేలీలకు అధిపతి ఆయను. అతనికి 40 మంది కుమారులు, 30 మంది మనుషులు ఉండిరి, మనములు ఉండిరి. వారు 70 గాడిద పిల్లలను ఎక్కి తిరుగువారు. అతను 8 ఏళ్ళు ఇశ్రాయేలీలకి అధిపతిగా ఉండెను. పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశం అందలి అమాలేకీల మన్యములో ఉన్న పిరాతోరులో పాతి పెట్టబడిను. చాలు, ఎక్కువైంది అనుకుంటే భోజనం.
ఈరోజు ముగిద్దామా అంటే రేపు వచ్చే రోజు వచ్చి త్వరగా ముగిద్దామని వీళ్ళ గురించి పెద్దగా దేవుడు కూడా విశుద్ధపరచలేదు వీళ్ళ గురించి. ఒక 2-3 వచనాల్లో ముగించేశాడు వీళ్ళ గురించి. ఆ తర్వాత మనకి 12వ న్యాయాధిపతి సంసోన్ వస్తాడు. మామూలుగా ఉండదు వ్యవహారం. ఎప్పుడు వస్తాడా అని చూస్తాడా మీరు. రేపు వస్తాడు, వచ్చే ఆదివారం వస్తాడు. దేవుడికి స్తోత్రం. రైట్. ఇప్పుడు ఎన్నో న్యాయాధిపతినా అబ్దోను అనే న్యాయాధిపతి. అబ్దోను అనగా దాసుడు అని అర్థం. అబ్దోను అనగా దాసుడు అని అర్థం. రైట్. దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా దేవునికి దాసులుగా ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దేవునికి దాసుడే. అక్కడ దాకేందుకు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట చూపించి నేను ముగిస్తాను. ఈ రోజుకి ఈ పాఠాన్ని మనం ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 179వ పేజీ 2వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన చాలు దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈరోజు మనల్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనల్ని దేవుడు ఒక రేంజ్లో పెట్టిన తర్వాత, ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని కూర్చోబెట్టిన తర్వాత, అంత స్థితిలో నుంచి మరలా దాసుడుగా బానిసగా ఉండాలంటే, మరలా చిన్నవాడిగా తగ్గించుకోవాలంటే మనం ఇష్టపడతామంటే ఇష్టపడలేము. అక్కడ దాకేందుకు ఒక వ్యక్తి ప్రెసిడెంట్ గా గెలిస్తే ఆ తర్వాత మళ్ళీ నంబర్గా నిలబడతాడా? ఏందో మీరు ఆడ ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి ప్రెసిడెంట్ గా గెలిచాడు. ప్రెసిడెంట్ గా గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం ఆ వ్యక్తిని ప్రెసిడెంట్ గా కాదా పై నువ్వు ఇక నంబర్గా నిలబడు అని అంటే నిలబడతాడా? ఎందుకు నిలబడ్డావు? ప్రెసిడెంట్ చేస్తే మొన్న నిలబడమంటావా? అవసరం అయితే నాకు మళ్ళీ పెద్దది ఏదన్నా జడ్పీటీసీఓ ఎంపీటీసీఓ అయ్యి దానికైతే నిలబడతా కానీ మళ్ళీ ప్రెసిడెంట్ చేసి నేను నెంబర్కి నిలబడాలి కుదరదు అంటాను. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఒక సత్యాన్ని నేను విజ్ఞాపనం చేస్తాను. యేసయ్య గురించి స్పష్టంగా రాయబడిన మాట చూడండి. 6వ వచనం మళ్ళీ చదువుదాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసయ్య ఎవరితో సమానుడు? నేను అందుకే అంత దీర్ఘం తీసింది. ఆయన ఈ అన్నగారు ఏం తీయాలా? ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక. అంటే దేవునికి అక్కడ పరలోకంలో ఎట్లాంటి స్థానం ఉంది? యేసయ్యకి తండ్రి అయిన దేవునితో సమానమైన స్థానం ఉంది. అంటే తండ్రి అయిన దేవునితో ఆరాధించడానికి అర్హుడైనటువంటి స్థానంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఉన్నతమైన మహోన్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు యేసయ్య. వాస్తవానికి దేవుని దూతల చేత ఆరాధించబడవలసిన యేసయ్య ఆ ఉన్నతమైన సింహాసనాన్ని, ఆ పరలోకపు మహిమను, ఆ దేవునితో సమానముగా ఉండేటువంటి ఆ వాక్యాన్ని కూడా కాదనుకొని ఎక్కడికి దిగొచ్చాడట? భూమి మీద దాసుడుగా ఉండటానికి దిగొచ్చాడట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కలెక్టర్ పదవి నుంచి అడిగొచ్చాడు యేసయ్య. కలెక్టర్ పదవి అంటే బాగలేదు కానీ ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవి నుంచి అడిగొచ్చాడు యేసయ్య. చెప్పండి. రాష్ట్రపతి పదవి నుంచి లేదా ప్రధానమంత్రి పదవి నుంచి అడిగొచ్చాడు యేసయ్య. వార్డు మెంబర్ కూడా కాదు. దేవునికి స్తోత్రం. మెంబర్ గా కూడా కాదు. ఆయన ప్రధానమంత్రి పదవి నుంచి ఒక గుడిసెలో నివసించే పేదవాడి స్థితికి దిగాడు. దేవుడికి స్తోత్రం. ఈ రోజు మనల్ని అక్కడ కూర్చోబెడితే దిగం అని అంటాం మనం.
ఆయన దిగగలిగాడు. ఎక్కడి నుంచి? అసలు ఆశ్చర్యం వేసిందన్న మాట చదివితేనే కళ్ళ ముందు ఎందుకు దేవుని స్తోత్రం. ఎంత తగ్గింపండి, ఎంత తగ్గిందో. ఈరోజు దేవుని పిల్లలమైన మనం కూడా అలా యేసయ్యే అంత ఉన్నతమైన స్థితిని వదిలిపెట్టి దాసుడుగా ఈ లోకానికి వస్తే మనం దేవునికి దాసులుగా ఉండలేకపోతున్నాం. దాసుడు అంటే బానిస అని అర్థం. బానిసకి ఏ హక్కు ఉండదు. దేవుని దగ్గర మనం సంపూర్ణంగా సమర్పించుకున్న వాళ్ళంగా, దేవునికి దాసులుగా, బానిసలుగా, మన పట్ల ప్రతి ఆధిపత్యం దేవుడే చెలాయించే విధంగా మనల్ని మనం సమర్పించుకోవాలి. రైట్, ఈ రోజుకి ఈ పాఠం ఇంతటితో సమాప్తం. ఎంతమంది అయిపోయారు? ఇప్పటికి 11 మంది న్యాయాధిపతులు అయిపోయారు. దేవునికి స్తోత్రం. వచ్చే న్యాయాధిపతి తొందరగా చెప్పాలని ఈ రోజు ముగించాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, కృతజ్ఞత ఆస్తుతులు ధరిస్తున్నాం. దయగలిగిన